హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు బైకా క్రియేషన్స్. నేను మీ సుప్రియ. ఇవాల్టి వీడియోలో వచ్చేసి నేను మీషో నుండి అమ్మవారి ఫేసు అలాగే జ్యువెలరీస్ అయితే తీసుకున్నానండి. క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి. ఒకసారి చూసేయండి. మీషోలో అయితే మనకి రీజనబుల్ ప్రైస్కి మంచి మంచి ప్రోడక్ట్ అయితే ఇస్తున్నారండి. క్వాలిటీ అయితే మంచిగా ఉంది. మనకి ఇక్కడైతే అరౌండ్ మనకి 1500 బిలోనే వచ్చిందండి. మనకి అమ్మవారి రూపు జ్యువెలరీస్ వచ్చేసి ఎవరికైనా కావాలనుకుంటే వరలక్ష్మి వ్రతం అయితే 1 వీక్ ఉంది కదండి. ట్రై చేయండి కుదిరితే. చూడండి మనకి ప్యాకింగ్ అనేది ఈ విధంగా బబుల్ షీట్లో అయితే ఇచ్చేసారండి. ప్యాకింగ్ అయితే మనకి మనము స్టోరేజ్ చేసుకుంటే మనకి నీట్గా అయితే ఉంటుంది. డ్యామేజ్ అయితే అస్సలు అవ్వదండి. క్వాలిటీ కూడా చాలా బాగుంది. దగ్గర నుంచి కూడా చూడండి. అమ్మవారి రూప్ అనేది మనకి ఈ విధంగా కిరీటంతో అయితే వచ్చేసింది. మనకి కింద నెక్లెస్ టైపు ఇయర్ రింగ్స్, ముక్కు పుడక ఇవన్నీ కూడా మనకి కుందన్స్తో అయితే వాళ్ళు ఇచ్చేసారండి. క్వాలిటీ కూడా చాలా బాగుందండి. మనకి బిగ్ సైజ్ కూడా ఉంది. మరి బిగ్ సైజ్ అని చెప్పట్లేదు, మీడియంగా ఉంది. ఎవరికైనా కావాలనుకుంటే ట్రై చేయండి. మన ఛానల్లో అయితే లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. మనకి చూడటానికి అమ్మవారి ఫేస్ కూడా చాలా కళగా ఉందండి. చూడండి ఎక్కడ కూడా డ్యామేజ్ అవ్వలేదు. బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే ఫినిషింగ్ కూడా మనకి మొత్తం గోల్డ్ పాలిష్ అయితే ఫినిషింగ్ అయితే ఇచ్చేసారండి. మనకు కట్టుకోవడానికి థ్రెడ్స్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మనకి హోల్స్ అనేది కూడా ఇచ్చేసారండి. మనకి నేను లాస్ట్ ఇయర్ ఇదైతే పర్చేస్ చేశాను. ఇప్పుడు వరలక్ష్మి వ్రతం అయితే స్టార్ట్ అయిపోతుంది కదా, ఎవరికో ఒకరికన్నా యూజ్ఫుల్ అవుతుందని వీడియో అయితే అప్లోడ్ అయితే చేస్తున్నా అండి. ఈ ఫేస్ అనేది లాస్ట్ ఇయర్ అయితే నేను చూపించలేకపోయాను, ఎందుకంటే నాకు వరలక్ష్మి వ్రతం రోజే వచ్చేసిందండి. ముందుగా వచ్చింటే నేను అప్పుడే షేర్ చేసేదాన్ని. కొంచెం లేట్గా రావటం వల్ల ఇప్పుడైతే షేర్ చేస్తున్నానండి. చూడండి మనకి ఈ విధంగా స్టోన్స్తో అయితే వెల్వెట్ అయిపోయింది. అమ్మవారిని మరి ఫుల్గా డెకరేషన్ అయితే చేసుకుంటూ ఉంటారు కదా. మనకి ఈ శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతము ప్రతి ఒక్కరు చేస్తూ ఉంటారు కాబట్టి ట్రై చేయండి. బయట అయితే కాస్ట్ కూడా ఎక్కువగానే ఉన్నాయండి. ఇందులో మనకి మీషోలో మనకి దీపాలు కొన్ని రాగి ఐటమ్స్, ఇత్తడి ఐటమ్స్ అయితే కొంచెం తక్కువగానే పెట్టారండి. ఫేస్ అయితే మనకి ఈ విధంగా వచ్చింది. అమ్మవారి జ్యువెలరీస్ కూడా 3 స్టెప్స్ అయితే ఇచ్చేసారండి. మనకి జ్యువెలరీస్ అయితే ఇక్కడ నేను ఈ బాక్స్లో అయితే వేసి కవర్లో వేసి స్టోరేజ్ అయితే చేసుకున్నానండి. మనకి స్టోన్స్ కూడా ఊడవు, అసలు కలర్ కూడా షేడ్ అవ్వవు. ఒకసారి ట్రై చేయండి ఇలాగ పెట్టుకోవడానికి. మనం ఇలాగా భద్రంగా దాచుకున్నట్లయితే మనకి కలర్ కూడా అస్సలు షేడ్ అవ్వండి, డ్యామేజ్ అవ్వవు. ఎందుకంటే మనం బయట పెట్టేసుకుంటే ఇది బయట పెట్టుకుంటే ఎక్కువగా విరిగిపోతూ ఉంటాయి కాబట్టి ఇలా స్టోరేజ్ బాక్స్లో అయితే స్టోర్ చేసుకోండి. అలాగే చూడండి ఇక్కడ మ్యాంగో డిజైన్ అయితే వచ్చేసింది. ఈ నెక్లెస్ చుట్టూరా మనకి గోల్డ్ పాలిషింగ్, వైట్ కలర్, మెరూన్ కలర్ స్టోన్స్తో అయితే వచ్చేసిందండి. మనకి సీజర్ స్టోన్స్ అయితే వచ్చేసాయండి. ఈ స్టోన్స్ అయితే చాలా బాగున్నాయి. మనకి చూడటానికి అచ్చం బంగారు లాగే ఉందండి. చూడండి బ్యాక్ సైడ్ అయితే ఫినిషింగ్ కూడా మంచిగా ఇచ్చారు. కింద డాలర్కి అయితే మనకి ఈ విధంగా పికాక్ డిజైన్ అయితే వచ్చేసింది. ఇక్కడ కూడా పెండెంట్ కూడా మనకి వైట్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్తో అయితే ఇచ్చేసారండి. కింద చూసుకున్నట్లయితే పల్స్ అనేది ఇచ్చేసారు. చూడండి నేను ఇక్కడ 3 స్టెప్పులు కూడా అమ్మవారి ఫేస్, 3 స్టెప్పు హారం కూడా చూపిస్తున్నాను. రెండోది వచ్చేసి ఈ విధంగా అయితే ఉందండి. సేమ్ డిజైన్ అయితే స్టెప్ బై స్టెప్, ఒకటి చిన్నది ఒకటి పెద్దది, ఆ విధంగా అయితే వచ్చేసింది. ఇదైతే దానికంటే మరీ కొంచెం పెద్దదండి. మూడోది వచ్చేసి ఇంకా కొంచెం పెద్దదండి. మనం ఇయర్ వేస్తూ ఉంటాం కాబట్టి ఇది నేను అస్సలు యూజ్ చేసుకోనండి. ఓన్లీ అమ్మవారికి మాత్రమే తీసుకున్నాను. మనం వేసుకున్న గోల్డ్, మనం తీసుకున్న వెండి కూడా మనము ఇయర్ అయితే గోల్డ్ షాప్ దగ్గరికి వెళ్ళి మనము కడిగించుకొని వేసుకోవాలండి. అమ్మవారికి అయితే మనం వేసుకుంది అమ్మవారికి అస్సలు వేయకూడదు.
చూడండి అలంకరించుకున్న తర్వాత మనకి క్లాత్ పైనే ఈ విధంగా కనిపిస్తుంది. అదే రియల్గా అయితే ఇంకా బాగుంటుందండి. ఇది నేను ఇంకా వీడియో నైట్ టైం తీసినా కాబట్టి మీకు ఈ విధంగా అయితే వెల్వెట్ అవుతుంది. స్టోన్స్ రావటం వల్ల మనకి లుక్ అనేది వేరే లెవెల్లో ఉందండి. వావ్ అనేలా ఉంది, అంత బాగుంది. చూడండి క్లాత్ పైనే మనకి ఇంత లుక్ వచ్చేసింది. అదే అమ్మవారికి శారీ కట్టి అలంకరించుకున్న తర్వాత అయితే ఇంకా బాగుంటుందండి. అలాగే నేను ఇక్కడైతే మా ఇంటికి దగ్గరలో అయితే మాల్స్లో అయితే నేను ఈ ఫ్లవర్స్ అనేది ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అనేది తీసుకున్నాండి. ఇక్కడ నేను 4 రకాలుగా తీసుకున్నాను. ఇవి కూడా నేను ఓన్లీ అమ్మవారికి మాత్రమే యూజ్ చేసుకుంటా అండి. నేనైతే యూజ్ చేసుకోను. మనకి ఫ్లవర్స్ ఈ సీజన్లో కొంచెం తక్కువ దొరుకుతుంటాయి. అప్పుడప్పుడు మనకి ఫ్లవర్స్ దొరకవు కాబట్టి ఇలాంటివి ట్రై చేయండి. బాగుంటాయి, చూడటానికి కూడా అస్సలు వాడిపోవు. అమ్మవారికి పువ్వులు తీసుకుంటా అయినా కూడా ఇలా అలంకరించుకోవడానికి యూస్ఫుల్ అవుతాయని నేను ఈ ఫ్లవర్స్ అయితే తీసుకున్నానండి. చూడండి ఇక్కడ నేను పింక్ అండ్ వైట్ కాంబినేషన్తో జాజి పువ్వులతో అయితే ఇది ఒకటి తీసుకున్నాను. చిన్నదైతే మనకి అమ్మవారికి కొప్పులాగా పెట్టుకోవడానికి ఇలా పైన పెట్టుకోవడానికి అయితే యూస్ఫుల్ అవుతుందని తీసుకున్నానండి. చూడండి మీకు అలంకరించి కూడా చూపిస్తాను. అలాగే నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేయటం వల్ల నా వీడియో మరికొందరికైతే చేరువవుతుంది. నా వీడియో మీకు యూస్ఫుల్ అనే అనుకుంటున్నాను. అలాగే నేను అమ్మవారిని అలంకరించుకున్న తర్వాత మీకు ఈ వీడియోలో చూపిస్తానండి. చూడండి ఈ విధంగా మనము స్టెప్ బై స్టెప్ ఫ్లవర్స్ అనేది నిండుగా పెట్టుకోవాలి. మనము 2 in 1గా యూజ్ చేసుకోవచ్చు అండి. అమ్మవారికి మాల టైప్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఎక్కువైతాయి అనుకుంటే మనం అమ్మవారికి మాల టైప్ కూడా యూజ్ చేయొచ్చు. చూడండి నేను ఇక్కడ మనము 3 స్టెప్స్ పెట్టేసరికేనే ఎక్కువైపోయింది. ఇంకొకటి అయితే మాల టైప్ కూడా మనము యూజ్ చేయొచ్చు. 2 in 1 అని చెప్పాను కదా, ఇదొక స్టెప్ అండి. ఇంకొక స్టెప్ కూడా చూపిస్తాను. ఒకటి తీసి మనం మాల టైప్ కూడా వేసుకోవచ్చు. దగ్గర నుంచి కూడా చూపిస్తా. బాగుందా? నచ్చితే ఒక లైక్ చేసి కామెంట్ చేయండి ఎలా ఉందనేది కూడా. చూడండి మనం ఈ విధంగా కూడా పెట్టేసుకోవచ్చు. కిందికైనా మనకు అమ్మవారికి శారీ అన్నీ కట్టి అలంకరించుకుంటే ఇంకా బాగుంటుందండి. మనకి క్లాత్ పైనే ఈ విధంగా ఉంది. అచ్చం అమ్మవారు వెలిసినట్టే ఉందండి. మనం ఇంట్లోనే సింపుల్గా ఈజీగా కూడా మనం రెడీ చేసుకోవచ్చు. శ్రావణ శుక్రవారం రోజు ప్రతి ఒక్కరూ వరలక్ష్మి వ్రతం అయితే చేస్తూ ఉంటారు. లేదన్నా మీరు చేయకపోయినా వాయినం అయితే ఇస్తూ ఉంటారు. కాబట్టి మనస్ఫూర్తిగా అమ్మవారిని మనం ఇష్టమైనవి కోరికలు మనం మంచి పనులు అవ్వాలని కోరుకుంటే ఖచ్చితంగా జరుగుతాయండి. పిల్లలు లేని వాళ్ళైనా లేదైనా మనకి ఏదైనా కష్టం వచ్చినా మనం అమ్మవారిని ఎక్కువగా పూజిస్తూ ఉంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతుందండి పని అయితే. నా విషయంలో అయితే చాలా జరిగాయండి అద్భుతాలు అయితే. అందుకే ప్రతి ఒక్కరు తులసి అమ్మనైతే ఎక్కువగా తులసి అమ్మని పెట్టుకొని అమ్మవారిని అయితే పూజించుకున్నట్లయితే పనులు అనేది ఖచ్చితంగా నెరవేరుతాయి. అందులో మనకి మనీ అనేది ఎక్కువగా నిల్వ ఉండదు. అలాంటప్పుడు కూడా మనము అమ్మవారిని నిత్యం పూజిస్తూ ఉంటే మన దగ్గర మనీ అనేది సేవింగ్ అయిపోతుంది. మన కష్టాలు అనేది కూడా త్వరగా తీరుతుందని, ఎక్కువగా ముత్తైతనము ఉండాలని అమ్మవారికి అయితే మనము గాజులు పువ్వులు స్వీట్లతో అయితే వాయనం అయితే ఇచ్చుకుంటూ ఉంటారు. 5 మందికి లేదా 9 మందికి వాయనం ఇవ్వాలి. ప్రతి ఒక్కరూ మహిళలకైతే యూజ్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో అయితే పూర్తి వారికి చూడండి. మన వీడియో అయితే చాలా బాగుంటుంది. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలనుకుంటే కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూడండి అమ్మవారిని మొత్తం అలంకరించుకున్న తర్వాత మనకి ఈ విధంగా అయితే ఉందండి. మనకి ఈ విధంగా మాలతో అయితే నేను అలంకరించుకున్నాను. నేను లాస్ట్ ఇయర్ అలంకరించుకున్న ఫోటో కూడా నేను స్క్రీన్ పైన అనేది యాడ్ చేశాను. చూడండి మీకైతే పూర్తిగా అర్థమైపోతుంది. అలాగే నా వీడియో ఇంతవరకు చూసిన వారందరికీ నా ధన్యవాదములు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నా వీడియో మరికొందరికైతే షేర్ చేయండి. ఓకేనా? బాయ్ బాయ్, టేక్ కేర్.